కథాకమలం విందాం పాటిద్దాం వేదిక స్వాగతం పలుకుతోంది. మరి ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే అంట. పిల్లలు విన్నారా? వరల్డ్ హెరిటేజ్ డే అంటే ద హెరిటేజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఆఫ్ ద olden days, like cultural heritage diversity and preservation కోసం యునెస్కో హ్యాస్ డిక్లేర్డ్ 18th April as the వరల్డ్ హెరిటేజ్ డే. మనకి హైదరాబాద్లో ఎన్ని హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, లైక్ చార్మినార్ ఉంది అండ్ కుతుబ్ షాహీ టాంబ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ లుక్ ఇన్ టు ద క్రోమ్, యూ విల్ గెట్ ద డిఫరెంట్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్ ఇట్సెల్ఫ్ అండ్ ఇన్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. సో మనం ఈ వరల్డ్ హెరిటేజ్ రోజు ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. ఏంటంటే వెన్ వీ విజిట్ సచ్ ప్లేసెస్ ఫర్ దేర్ రిమెంబరెన్స్ ఆర్ దేర్ ఫర్ లైక్ స్పెషాలిటీ, లెట్స్ నాట్ టచ్ దెమ్. చాలామంది దాన్ని టచ్ చేసి లేకపోతే దాని మీద పేర్లు రాసి రాళ్లతో చాక్ పీస్తో ఏదో ఒకటి రాసి వస్తూ ఉంటారు, లైక్ గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ. లెట్స్ నాట్ డూ దట్. ఓకే, right. And the other very very important day, it's a national day in the US, but World Husband Appreciation Day anta, right? It's a husband appreciation day. అంటే అమ్మలందరూ నాన్నల్ని అప్రిషియేట్ చేసేది ఫర్ దేర్ సపోర్ట్, పార్ట్నర్షిప్, లవ్, కైండ్నెస్ అండ్ కన్సిడరేషన్. సో లెట్స్ ఆల్ అప్రిషియేట్ అవర్ హస్బెండ్స్, రైట్? పెద్దవాళ్ళు, రైట్? ఆల్ ది వైఫ్స్. ఓకే, మనకి ఇప్పటి వరకు తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది. జస్ట్ అన్ అప్రిసియేషన్, లెట్స్ డూ దాట్, రైట్? అండ్ ఐ వుడ్ like to admit that I got the best husband in the world. Really I'm blessed in that way. Now ఎక్కువ లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం పాండ్య దేశంలోని మధురా పట్టణమందు పెద్ద దేవాలయం ఉందంట. ఆ దేవాలయం గోపురం మీద, గోపురం అంటే పైన రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని గోపురం అంటారు. గోపురం మీద ఒక పావురాల జంట నివసిస్తున్నది. పావురాలు అంటే మీకు తెలుసు కదా, పిజియన్స్. ఎస్, యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవి ఏ చీకు చింత లేక హాయిగా జీవిస్తూ బాగా కండపట్టి పుష్టిగా ఉన్నాయంట. అంటే చీకు చింత లేకుండా అంటే బిందాస్ అంటాం కదా, అలాగా హ్యాపీగా ఉన్నాయన్నమాట. వాటికి ఏ భయం లేదు, చక్కగా ఆహారం దొరుకుతుంది, గుడికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి ఇస్తున్నారు, తింటున్నారు, హ్యాపీగా ఉన్నాయి. వాటిని పట్టి తినాలని ఒక డేగ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. డేగ అంటే ఈగల్. హోప్ యూ ఆల్ నో ద ఈగల్, రైట్? పెద్ద డేగ అంట సమయం కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆ ప్రాంతంలో తిరిగే మనుషుల్ని చూసి భయపడి ఆ పావురాలు సమీపానికి రాలేకపోతుంది. అంటే రోజు గుడికి మార్నింగ్ ఈవినింగ్ వస్తూ ఉంటారు కదా, ఆ టైంలోనే పావురాలు కిందకు వస్తున్నాయి. Like you hope you all know that dega, like it comes in the midday, right? Morning, early morning రాదు, ఇంకా ఈవినింగ్స్లో కూడా it comes out in the midday. సో ఆ మిడ్డేలో మాత్రం పావురాలు బయటికి రావట్లేదు, ఆ గోపురం పైన ఉండిపోతున్నాయి. పావురాల జంట మేత మేస్తున్న గుడి ఆవరణ అంతా ఎప్పుడూ జనంతో సందడిగా ఉంటున్నందువలన డేగకు వాటిని చంపే అవకాశం దొరకడం లేదు. డేగ వాలకం కనిపెట్టిన ఆడపావురం ఒకనాడు భర్తతో, నాదా, చూసారా ఇవాళ వరల్డ్ హస్బెండ్ డే కదా, అందుకని భార్య ఎంత గౌరవంగా పిలుస్తుందో, నాదా నాదా అంటే పాతకాలంలో. ఇప్పుడు అమ్మ నాన్నగారిని ఏమని పిలుస్తుంది, ఏవండి అంటుంది కదా, అలాగా ఆ కాలంలో నాదా అనేవారు. సో ఒకనాడు భర్తతో, నాదా, ఆ డేగా మనల్ని తన్నుకొని పోవాలని ఎంతో కాలం నుండి చూస్తుంది, రేపో మాపో మనకు ప్రమాదం కలగవచ్చు, కాబట్టి మనం ఈ చోటు వదిలి వేరే చోటుకు పోయి ప్రాణాలు కాపాడుకుందాం అన్నది. సో ఆడడేగా అంటే వైఫ్ హస్బెండ్కి చెప్పింది మాట, ఇట్లా నేను కనిపెడుతున్నాను, ఆ ఈగల్ మనం తినేయాలని, మనకి హాని చేయాలని చూస్తుంది రోజు, కానీ మనం రోజు రోజుకి అలా ఏదో తప్పించుకుంటున్నాము, మనం వెళ్ళిపోదాము, ఈ ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్దాము అన్నట్టు. మగపావురం దాని మాటలు వినక, ఎందుకంత భయం, నేను ఆ డేగను ఢీకొని జయించగలను అందంట. అమ్మో, పీజియన్ ఎక్కడైనా డేగను జయించగలుగుతుందా? చూద్దాం మరి ఏమవుతుందో. పారిపోవడం పిరికి పందుల లక్షణం. అవును, మంచిదే, కానీ చూద్దాం. ఎదిరించి నిలబడటం ధీరుల లక్షణం. అంటే కోవర్డ్ లాగా పారిపోకూడదు, వి షుడ్ బి బ్రేవ్ ఇనఫ్. చూడు నేనేం చేస్తాను అని మన జోలికి వస్తే డేగను పరాభవించి బుద్ధి చెప్తా
మన జోలికి వస్తే పరాభవించు అంటే దాన్ని అవమానించి బుద్ధి చెప్తాను అంటే దాన్ని చంపలేదు కదా. పిజన్ నెవర్ క్యాన్ కిల్ ఈగల్, అందుకని ఏం చేస్తుంది, దానికి బుద్ధి చెప్తాను అంటుంది. ప్రగల్భాలు పలికింది మగ పావురం అంటే హస్బెండ్, రైట్. ప్రగల్భాలు అంటే గొప్పలు మాట. ఒకనాడు అవి ఆలయ ప్రాంగణంలో మేత మేస్తూ చుట్టూ పక్షులను గమనించక ఉన్నాయి. అంటే ఏమేమి ఉన్నాయి ప్రాంగణంలో, మార్నింగ్ అవర్స్లో యూజువల్లీ రాదు కదా అని, కానీ అవి ఈజీగా మేత మేస్తున్నాయి. ఒక లైక్ జనాలు లేని చోటుకి వెళ్ళి అవేవో తింటున్నాయి. కానీ ఆ టైంలో రాదు అనుకుంది. డేగ ఏం చేసింది తెలివిగా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చిందంట. అదే మంచి సమయంగా భావించి డేగ వేగంగా వచ్చి మగపావురాన్ని తన్నుకుని పోయిందంట. చూసారా, ఎవరు లేరు. సో ఎప్పుడు మనం అంత పొగరుగా ఉండకూడదు అని మనకు అర్థం చేసుకోవాలి కదా. మనం ఆడపావురం భయంతో వేగంగా ఎగిరిపోయి గుడి గోపురంపై వాలి ప్రాణం కాపాడుకుంది. ఆడపావురం దీన్ని తినేలోపు ఆడపావురం ఏం చేస్తుంది మరి, ఇంక భయపడిపోయి వెళ్ళి పైకి ఎగిరిపోయింది, జనాలున్న చోటుకు వెళ్ళిపోయింది, గుడి గోపురం మీదకి. ఎంత వాడైనా బుద్ధిపూర్వకంగా చేయు తప్పునకు ఫలం అనుభవించక తప్పదు కదా. కథలో నీతి ఏంటి, ఎంత మంచివాడైనా ఎంత బలవంతుడైనా తనకన్నా బలవంతుడని తెలుసుకున్నప్పుడు మనము మనల్ని రక్షించుకోవడానికి చూసుకోవాలి తప్పితే ప్రగల్భాలకు పోయి నేను దానికి బుద్ధి చెప్తాను అని దాన్ని ఢీకొనడం వల్ల కాదు. నోటి దురుసుతనం మంచిది కాదు. ఇంకోటి ఏంటి, నోటి దురుసుతనం అంటే భార్య చెప్పినప్పుడు ఓకే ఆలోచిద్దాము అలాగే వెళ్దాము అని కొంచెం ఆలోచించుండ, కానీ నోటి దురుసుతనం వల్ల ఏంటంటే నా పొగరు మాట, నాకే అన్నీ తెలుసు నేను దానికి బుద్ధి చెప్తాను అని, కానీ లాస్ట్కి ఈగల్ తినేసింది. మరి ఇదర్రా కథా కమలం ప్రశ్నలు అడుగుతుంది. ఫస్ట్ పిల్లలకి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యునెస్కో? మరి పెద్దలకి, మరి భార్యలందరం భర్తలకి గౌరవించాలి అంటే ఎలా గౌరవించాలి? భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? ఇది పెద్దలకు ప్రశ్న. ఓకేనా? అండ్ టైటిల్ మీరందరూ ఎలాగో ఇస్తారు, సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.